రాష్ట్రంలో జల వనరుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల అమలు, రైతులకు నీటి అందుబాటు వంటి అంశాలపై జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలో ఏపీ సచివాలయంలో 5వ బ్లాక్ మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో జలవనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, వర్షాకాలంలో నీటి నిర్వహణ, రైతులకు సాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి వివరించారు. అదేవిధంగా పోలవరం సహా కీలక ప్రాజెక్టుల పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, శాఖకు సంబంధించిన తాజా నిర్ణయాలను మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని మంత్రి స్పష్టం చేశారు. మళ్ళీ 2 సంవత్సరాల్లో గాడిలో పెడుతూ, మళ్ళీ 2 సంవత్సరాల్లో పట్టాలు ఎక్కిస్తూ, ఈ 2 సంవత్సరాల ఇరిగేషన్ రంగం యొక్క ప్రోగ్రెస్ అంటే ఏదైతే ఒక చదువుకునేటువంటి విద్యార్థికి ఏ రకంగా అయితే ఒక క్వార్టర్లీ, ఒక హాఫ్ ఇయర్లీ, ఒక యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ ఆ 1 ఇయర్ రిపోర్ట్ ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ ఇస్తామో, అదేవిధంగా ప్రజలు ఆశీర్వదించినటువంటి ఈ ప్రభుత్వం కూడా జవాబుదారితనంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ఉండాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల ఇరిగేషన్ శాఖ యొక్క ప్రోగ్రెస్ని ప్రజలకు తెలియజెప్పాలి అనేటువంటి ఆదేశాల ప్రకారం మన ఇరిగేషన్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ముందుగా మీ అందరికి కూడా ఈ 2 ఇయర్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ అందరికి అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు జలం ఉంటేనే జనం, జలం ఉంటేనే ప్రగతి, జలం ఉంటేనే ఉనికి. ఏ దేశ చరిత్ర చూసినా కూడా పల్లెల నుండి పట్టణాల నుండి మహానగరాల వరకు కూడా ఎక్కడ అభివృద్ధి చెందినా అక్కడ నీరు ఉంటేనే సాధ్యమైంది. అటువంటి నీరున్న చోటే నాగరికతలు ఏ రకంగా అభివృద్ధి చెందాయో ఆ నీటి యొక్క ఆవశ్యకతను, ప్రాధాన్యతను గుర్తించినటువంటి ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆ నీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, చరిత్రలో మనందరం కూడా చూసాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అని ఇరిగేషన్ రంగాన్ని మనందరం కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇటువంటి ఇరిగేషన్ వ్యవస్థను ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పాలన ఒక పక్క, 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి 18,000 కోట్ల ఇరిగేషన్ బిల్లులు బకాయిలు వారసత్వంగా మా అందరికీ అందించినటువంటి పరిస్థితి. ఈ రకంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఒకవైపు, మరొక ధ్వంసమైనటువంటి ఇరిగేషన్ రంగం మరొక వైపు, వీటన్నిటినీ కూడా చక్కదిద్దుతూ ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ ఎదుర్కొంటూ, అంటే ఇటువంటి విధ్వంసమైన ఆర్థిక సంక్షోభాల్ని మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటూ ప్రతి సంవత్సరం కూడా ఏ ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఉన్నాం, ఎప్పుడు ఏ ప్రాజెక్టు పూర్తవుతుందో ఇరిగేషన్ క్యాలెండర్ను కూడా రూపొందించుకుని ఈవేళ ఇరిగేషన్ శాఖ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దానికి ఉదాహరణే పోలవరం ప్రాజెక్టు. పోలవరం అంటే ఒక జీవనాడి, పోలవరం అంటే ఒక వరం. అటువంటి జీవనాడి అయినటువంటి పోలవరం, అటువంటి వరమైనటువంటి పోలవరం ఆ రోజు మీ అందరికీ తెలుసు 2014, 2019 ఆ రోజు 5 సంవత్సరాల మరి పాలనలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం కూడా పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని ఆ రోజు రికార్డ్స్ ఆ రోజు ప్రభుత్వానికి సొంతమైనటువంటి పరిస్థితి. ఆ రోజు మనందరం కూడా చూసాం 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను కూడా వేసి రికార్డులు సృష్టించినటువంటి పరిస్థితి. ఆ రోజు 31 సార్లు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయి పర్యటన చేసి 105 సార్లు వర్చువల్ గా రివ్యూస్ ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పెట్టుకుని 2014, 2019 5 సంవత్సరాల్లో 72%